ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముల పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 10వ పద్యం. గిరులం బోలెడి గిరులం పోలెడి కరులను హరులన్ తన ప్రాణదయితలై మనియడి సుందరులను హితవరులను బుధవరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్ గిరులన్ కొండలను పోలెడిన్ సరిపోలు కరులన్ ఏనుగులను హరులన్ గుర్రములను తన యొక్క ప్రాణదయితలు ప్రాణప్రియులు భార్యలన్నమాట. అయి మనియడి ఉండెడి సుందరులన్ సౌందర్యవంతులను హిత మంచిని వరులన్ కోరువారలను బుధ తెలివి కలిగి సలహాలిచ్చు వరులన్ వారలను వర్జించి వదిలివేసి గాఢ గట్టి అనగా స్థిరమైన వైరాగ్యముతో భావము. అలా వచ్చిన ఖట్వాంగ మహారాజు ప్రగాఢమైన వైరాగ్యంతో పర్వతాల వంటి ఏనుగులను గుర్రాలను ప్రాణప్రియాలైన సుందరాంగులను సన్నిహితులను హితులను పండిత శ్రేష్ఠులను పరిత్యజించాడు. తర్వాత 11వ పద్యం. గోవిందనామ కీర్తనన్ కావించి గోవిందనామ కీర్తనన్ కావించి భయంబు తక్కి ఖట్వాంగ ధరిత్రీ విభుడు సూరకునియను కైవల్యమం తొల్లి 2 ఘడియలలో నాన్. గోవింద భగవంతుని అనగా గోవిందుడు గోవులకు ఒడయుడు మంచిగా ఇష్టుడు కృష్ణుడు అనమాట. నామములు కీర్తనన్ కీర్తించుటలు కావించి చేసి భయమును తక్కి విడిచిపెట్టి ఖట్వాంగుడు అను ధరిత్రి భూమికి విభుడున్ ప్రభువు అనగా రాజు సూరన్ సంపాదించు కొనెను కైవల్యమున్ మోక్షమును తొల్లి పూర్వము 2 గడియల కాలంలో అనగా ఇక్కడ గడియ అంటే 24 నిమిషాల కాలం. 2 గడియలంటే ఒక ముహూర్తం, 60 విగడలంటే ఒక గడియ. తర్వాత లోనన్ లోపల భావము. అలా ముక్తసంగుడైన ఖట్వాంగుడు పూర్వం గోవిందనామ సంకీర్తనం చేసి భయరహితుడై 2 గడియల్లోనే చక్కగా మోక్షం పొందాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.